మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకున్న మహిళా కమిషన్ ఆయన్ను ప్రశ్నిస్తోంది. గంటన్నరకు పైగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు శివాజీ. శివాజీ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తోంది మహిళా కమిషన్. ఆయన స్టేట్మెంట్ తీసుకుంది. శివాజీని కొన్ని ప్రశ్నలు వేసింది మహిళా కమిషన్. మహిళలపై చేసిన వ్యాఖ్యలు వారి గౌరవం, వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయా లేదా అని క్వశ్చన్ చేసింది. అంతేకాదు సమాజంపై ప్రభావం చూపుతాయని తెలిసే అలాంటి వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నామని తెలిపింది. మహిళల వస్త్రధారణ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, చదువుకున్న వ్యక్తిగా అది మీకు తెలియదా అని శివాజీని ప్రశ్నించింది కమిషన్. ఆ వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్టు కాకపోతే వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని కోరింది. ఆ వ్యాఖ్యలు మహిళలపై దాడులు పెంచేలా ఉన్నాయంటూ తమకు ఫిర్యాదులు వచ్చాయని, దానికి సమాధానం ఏంటని శివాజీని ప్రశ్నించింది మహిళా కమిషన్. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మహిళా కమిషన్ ఆయన్ను ప్రశ్నిస్తోంది. గంటన్నరకు పైగా విచారణ అయితే కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మహిళా కమిషన్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఇప్పటి వరకు ఎలాంటి క్వశ్చన్స్ వేశారు? స్వాతి, సుమారు గంటన్నర పాటుగా కూడా ఈ యొక్క నటుడు శివాజీకి సంబంధించినటువంటి విచారణ కూడా ఇటు మహిళా కమిషన్ ముందు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే అటు ముఖ్యంగా గత 23వ తేదీన జరిగినటువంటి అటు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అటు సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే సినీ రంగంలో కూడా చాలా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఇందులో భాగంగానే అటు ముఖ్యంగా అటు యాంకర్ అనసూయ కావచ్చు, అలాగే సింగర్ చిన్మయి కూడా ముందుగా ఈ యొక్క శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా స్పందిస్తూ వారు ఈ యొక్క వ్యాఖ్యలను కూడా ఖండించడం జరిగింది. ముఖ్యంగా వారు వేసుకునేటటువంటి బట్టల ఆధారంగా వారిని ఎలా డిసైడ్ చేస్తారు, వారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ఎలా డిసైడ్ చేస్తారని చెప్పి కూడా వారు ఈ యొక్క సోషల్ మీడియా ఆధారంగా కూడా వారు వారి యొక్క భావన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అటు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా సుమోటోగా అటు మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని ఈ రోజు తను వ్యక్తిగతంగా కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా తనకు నోటీసును కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క మహిళా కమిషన్ ముందు హాజరైనటువంటి శివాజీని సుమారు 11:30 నుంచి కూడా ఇప్పటి వరకు ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. సుమారు గంటన్నరకు పైగా కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే అటు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నటువంటి మహిళా కమిషన్ చైర్మన్ కూడా నేరేల శారద కూడా ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా అంటే అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినీ హీరోలు కావచ్చు, సినీ నటులు కూడా చేసేటువంటి వ్యాఖ్యలు కూడా అటు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని కూడా చూపిస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కేవలం శివాజీ మాత్రమే కాకుండా శివాజీ లాంటి నటులు కావచ్చు, ఇతర హీరోలు హీరోయిన్లు కూడా రాబోయే రోజుల్లో వారు మాట్లాడేటువంటి మాటలపైన వారు పూర్తిగా కూడా కంట్రోల్ ఉండే విధంగా కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ యొక్క విచారణ కొనసాగుతుందని కూడా అటు మహిళా కమిషన్ చైర్పర్సన్ తరపు నుంచి కూడా తెలుస్తున్నది. ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో భాగంగా కూడా మహిళలపై తను చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ యొక్క మహిళల గౌరవం అలాగే వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా కూడా ఉన్నాయని చెప్పి అటు మహిళా కమిషన్ కూడా అడుగుతుంది. దీనికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారని చెప్పి తనకు ఇచ్చినటువంటి ప్రశ్నపత్రంలో కూడా అడుగుతూ మహిళా కమిషన్ పేర్కొంది. అంతేకాకుండా సినిమా నటుడుగా మీరు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు సమాజం పైన ప్రభావం చూపుతాయి, అలాగే మీరు చదువుకున్నారు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజంపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే అంశాన్ని కూడా అటు శివాజీని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఏదేమైనప్పటికీ కూడా అటు శివాజీ తరఫున కూడా అటు సోషల్ మీడియా ఆధారంగా కూడా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపై సానుకూలంగా కూడా మరికొంతమంది స్పందిస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంటే కేవలం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలలో అంటే మాట్లాడిన విధానం తప్పుగా ఉంది, కానీ తను చెప్పినటువంటి సందేశాన్ని మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, అందులో తప్పు పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా అటు కొంతమంది మహిళలు కావచ్చు, యువకులు కూడా అటు సోషల్ మీడియా ఆధారంగా కూడా తనకు సానుభూతిని వ్యక్తపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అటు మహిళా కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే తను చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని చెప్పి చెప్పుకోవడానికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయని చెప్పి అటు మహిళా కమిషన్ కూడా శివాజీని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అవి కూడా సమర్పించాలి. అంతేకాకుండా మీరు వ్యాఖ్యలు చేసిన తర్వాత చేసినటువంటి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు అటు సమాజంపై ఎంతో
ప్రభావం చూపుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు మరెప్పుడు చేయకుండా ఉండాలని చెప్పి కూడా అటు హెచ్చరిస్తూనే ఈ యొక్క విచారణ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. అంతే కేవలం ఈ యొక్క విచారణ ఈ ఒక్క రోజుతోనే ముగుస్తుందా, మరొక రోజు కూడా నోటీసులు ఇచ్చి మరొకసారి కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతున్న అంశం పైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.